మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇప్పటివరకు మా ప్రధాన కార్యదర్శి గారు ఈ 9 రోజులు గుంటూరు జిల్లా నుంచి జనసేన పార్టీ మా అధ్యక్షుల వారికి సంఘీభావంగా ఏం చేయాలనేది విపులంగా వివరించారు. మీ అందరికి కూడా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో ప్రకృతిని ఎదుర్కొన్నాం. అలానే గతంలో చేసినటువంటి మారణ హోమాన్ని ఏ రకంగా సరిచేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా అపనిందలు వేయాలి అని రోజు ఆ ఛానల్లో కానీ ఆ వార్తాపత్రికలో కానీ వస్తున్నటువంటి అసత్య ఆరోపణల్ని ఖచ్చితంగా ఖండించాలి. కాబట్టి ఈ 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుని ప్రజలకి ఈ 100 రోజుల్లో జరిగిన విషయాలు, గతంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని చెప్పవలసిన బాధ్యత ఒక ప్రజాస్వామ్యయుతంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేయవలసినటువంటి కర్తవ్యం. కాబట్టి మేము ఆ 100 రోజుల ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. దీంట్లోనే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ బయటికి తీసే కార్యక్రమం కూడా ఒకటి తీసాం. దాంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, తెలుగు ప్రజలే కాకుండా ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ అటు ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు కానీ ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే ఇంక అల్టిమేట్ అదే. మనిషి ఎప్పుడు కూడా ఏదో స్వర్గం అంటారు, లేదంటే ఏదో పుణ్యకాలం ప్రాప్తించాలని ఏదైతే కోరుకుంటారో, ఇంక అల్టిమేట్ తిరుపతి అనేదే మనకి ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో ఆ తిరుమల దేవస్థానంకి వెళ్ళి అక్కడ దర్శించుకుని ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవటం అనేదే ఇంకా ఆయనకి ఇదేమంటాం అది ఫైనల్ ఇంకా ఆయన జీవితంలో. అలాంటి ఒక వాతావరణం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపచారాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి మళ్ళా ఎంత పవిత్రమైనదో ఆ పవిత్రతను కాపాడాలని ఒక ఆలోచనతో అక్కడ జరిగినటువంటి విషయాన్ని బయటపెడితే ఆ పేపరు టీవీ ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతాం చూసాం. ప్రజలందరూ కూడా చూసాం. ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం, ఈరోజు కూడా చూస్తాను, కూటమి ప్రభుత్వం వాళ్ళని ఇది చేయట్లేదు, ఆ ప్రభుత్వంలో చెడు చేసిన వాళ్ళు ఇంకా వెనకేసుకొస్తున్నారనే వార్తలు అనునిత్యం వస్తూనే ఉన్నాయి. కానీ మా లక్ష్యం ఏంటంటే ఏదో మేము గెలిచాము రాజరికంలో లాగా వాళ్ళని తీసుకొచ్చి బానిసలు చేయాలనే ఆలోచన కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత మేము ప్రజలకు మంచి చేస్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలని సరిచేయాలి. అది ప్రజాస్వామ్యం. కానీ గతంలో అతనికిలాగా ప్రతి దాంట్లో కేసు పెట్టేయటం, ప్రతి విషయానికి ఇష్టానుసారంగా తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి కొట్టడం చేసే ఉద్యోగం కాదు మాది. అందుకని మేము ప్రతిదీ కూడా అన్ని ఆధారాలతో అన్ని సాక్ష్యాలతోనే మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ అక్కడ ఎన్డీడీ అనేటటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి ఆధారాలు పట్టుకునే మేము గతంలో ఈ రకంగా జరిగిన తప్పులు అని చెప్పాం. అది అవునా కాదనేది చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆ బాధ్యతను విస్మరించి దీన్ని ఏదో పొలిటికల్ టర్న్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కదా అని చెప్పి. అరే హామీలు నెరవేర్చడానికి ఎన్ని రోజులైందిరా బాబు? మాకు ప్రభుత్వం వచ్చి 3 నెలలే కదా. 5 సంవత్సరాల కాలానికి కనుక ఇస్తే 3 నెలల్లోనే ఎవడన్నా తీర్చగలుగుతాడు ఎవడన్నా ప్రజాస్వామ్యంలో? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడతారా? అది కాదు కదా మాట్లాడాల్సింది. మీరు 3 నెలలకే డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి? మాకు ఎక్కడైనా ప్రజలు వచ్చారా రోడ్డు మీదకి? ఎవరైనా లేదు. మీ నాయకులు ఎవడన్నా వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పే నాయకుడు ఎవడు ఉన్నాడు నీ దగ్గర? ఎవడు లేడే. నువ్వు చెప్పలేవు, నీ తరపున చెప్పే నాయకుడు లేడు నీకు. ఇంకా మేము విస్మరించింది అక్కడ ప్రజల్ని విస్మరించామో, ప్రజల కోసం పనిచేస్తున్నామో ప్రజలకు తెలుసు కదా.
ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి జరగకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. ఎక్కడ నువ్వు జరిగింది ఆ సంఘటన జరిగితే నువ్వు రాయి నీ పేపర్లో వీళ్ళు డైవర్ట్ చేయడం కోసం నా మీద నిందలేస్తున్నారని. ఇవేమీ లేకుండా ఊరకనే నువ్వు చేసినటువంటి తప్పులు నీకు తెలుసు. నువ్వు తప్పు చేసావు ఒప్పు చేసావు నీకు తెలుసు. నీకు నీ మనస్సాక్షి తెలుసు. ఊరికి సాక్ష్యాన్ని పేపర్ పెట్టుకోగానే సాక్ష్యాన్ని ఛానల్ పెట్టగానే కాదు కదా. నీకు తెలిసిన దానికోసమే కదా నువ్వు ఎందుకుంటలేదు. ఇక్కడ తాడేపల్లిలో కూర్చొని మాట్లాడు. తాడేపల్లిలో కూర్చున్నావు. ఎక్కడ పోతున్నావు నువ్వు? ఈ 3 నెలల నుంచి ఎక్కడున్నావు నువ్వు? మాట్లాడితే బెంగళూరు వెళ్ళి దాక్కుంటావు ఎందుకు? నువ్వు నిజంగా రైట్ రాయాలిగా. నువ్వు తప్పు చేయలేదు కదా, ఎదుర్కో. నిన్న కొన్ని సంఘాల వాళ్ళు నీ ఇంటి దగ్గరకు వచ్చారు తాడేపల్లి. నువ్వు ఉన్నావని. నువ్వు ఉన్నావు అక్కడేమన్నా? చుట్టూ గేట్లేసి ఉన్నాయి కదా. మరి నువ్వు నిజంగా సచ్చినోడు అయితే నువ్వు బెంగళూరులో దాక్కోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము ఇవాళ. దానికి సమాధానం చెప్పండి. బయటకు వచ్చి మాట్లాడే ఈ అంబటి రాంబాబు గారు ఇంకోటి కానీ